బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఏపీలో మళ్ళీ పెట్రోల్ డీజిల్ టెన్షన్ మొదలైంది. ఇక్కడ షాకింగ్ సంఘటన ఏంటంటే ఎన్టీఆర్ జిల్లాలో ట్రావెల్స్ బస్సు డీజిల్ అయిపోయిందని చెప్పి నడి రోడ్డు మీద ప్యాసింజర్ వదిలేసి వెళ్ళిపోయింది. ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం దగ్గర అర్ధరాత్రి సమయంలో నడి రోడ్డు మీద ప్యాసింజర్లు వదిలేసి వర్మ ట్రావెల్స్, గుర్తుపెట్టుకోండి ఇది వర్మ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ ఆ బస్సును అక్కడే వదిలేసి పరారైపోయాడు. ప్రయాణికులు క్వశ్చన్ చేయడంతో అక్కడి నుంచి పరారైనట్టు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి పాలకొల్లు వెళ్తోంది ఈ బస్సు. యాజమాన్యానికి అంటే అక్కడ వర్మ ట్రావెల్స్ మేనేజ్మెంట్కి కాల్ చేస్తే వాళ్ళు కూడా పట్టించుకోలేదట. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. అటు డ్రైవర్ ఫోన్ చేసే ప్రయత్నం చేస్తే డ్రైవర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. సుమారుగా 5 గంటల పాటుగా నడి రోడ్డు మీద అర్ధరాత్రి చిన్న పిల్లలతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, మహిళలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. సో విజువల్స్ మనం చూస్తున్నాం. నైట్ అర్ధరాత్రి నుంచి సుమారుగా తెల్లవారుజాము వరకు కూడా ఆ రకంగా అక్కడే వెయిట్ చేయాల్సి వచ్చింది. అరే పనికి మాల నాకు అర్థం కాదు, నిజంగా డీజిల్ పెట్రోల్ లేదనుకుంటే బంద్ చేసుకోండి, ట్రావెల్స్ బంద్ చేసుకోండి. నడి రోడ్డు తీసుకొచ్చిన తర్వాత మధ్యలో ఆగిపోయింది అంటే అదొక చిన్న సైకిలా బైకా దోసుకోవడానికి, బస్సు కదా. చూడండి ఎంత యథేచ్ఛగా నడి రోడ్డు మీద ఆపేసి వెళ్ళిపోయాడు. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నిజంగా ఈ వరుస ప్రమాదాలు కానీ ఇటువంటి నిర్వాకాలు విన్నప్పుడల్లా నిజంగా కొవ్వెక్కి కొట్టుకుంటున్నాయి, డబ్బులు అనే మదంతో కొట్టుకుంటున్నాయి. సేఫ్టీ ఉండదు, వాళ్ళు బస్సులు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉండదు, ఇక్కడ ట్యాక్స్ కట్టరు, ఇష్టం వచ్చినట్టుగా నో పార్కింగ్ ప్లేస్లో పార్కింగ్లు చేస్తారు. హైదరాబాద్ రోడ్డు మీకు వచ్చిన తర్వాత నైట్ 10 దాటిందంటే అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, కుక్కట్పల్లి ఆ మీదుగా నడుచుకుంటూ వెళ్ళాలన్న భయమే. ఎవడొచ్చి ఎక్కడ టక్కర్ కొట్టేస్తుంది, ఎక్కడ ఢీ కొడుతారు అని చెప్పి భయం అయిపోయి రోడ్ల మీద ఈ హైదరాబాద్ గల్లీల రోడ్ల మీద అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ ఈ వైపుగా ఎల్బీ నగర్ నుంచి ఈ మెయిన్ రోడ్ ఆ బస్సులు వచ్చే వైపు మొత్తం కూడా నడి రోడ్డు మీద 50-60 స్పీడ్తో వెళ్తుంటాయి బస్సులు. మరి కనీసం ఒక సైడనే కాదు, కంప్లీట్ బ్లాక్ చేస్తే అటువైపు బస్సు ఇటువైపు బస్సు. సో కంప్లీట్గా ప్రైవేట్ ట్రావెల్స్ మొత్తాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని వాళ్ళపై చర్యలు తీసుకోకపోతే ఇటువంటి సమస్యలు ఇంకా శృతిమించిపోయే అవకాశం ఉంది. ఒకసారి స్పాట్లో ఆ డ్రైవర్తో వాగ్వాదం దిగుతున్నారు ప్యాసింజర్స్ అంతా కూడా. ఒకసారి ఆ వీడియో చూద్దాం. మహిళలందరూ రోడ్డు మీద పెట్టారు కదా, ఎవరు తెలియకూడదు పెట్టారు. సంబంధం లేదు, సంబంధం లేదు. అక్కడే మా తిప్పలు మేము పడతాం కదా, ఇంటికైనా పోతాం. ఇంకొక గంట పెరిగితే గంట పెరుగుతుంది. బండి మీటర్ పని చేయట్లేదు. ఏమంత 1000 లక్షలు కొనుక్కున్నా బండికి మీటర్ పని చేయదు. ఎవడో అన్నా కూడా ఇందాకేం చెప్పప్పుడు ఏం చెప్తాడు నువ్వు? ఇప్పుడు మీటర్ పని చేయట్లేదు, డీజిల్ ఉందని చెప్పాను. మళ్ళీ అంట ఏదో సమాధానం డ్రైవర్ చెప్తోంది. యాజమాన్యానికి ఫోన్ చేస్తే నాకు తెలియదని సంబంధం లేదన్నారంట. డ్రైవర్ ఫోన్ స్విచ్ ఆఫ్. పోలీసులు ఎంట్రీ ఇచ్చిన తర్వాత అప్పుడు డ్రైవర్ అక్కడికి వచ్చాడంట. వచ్చి మీటర్ పని చేయట్లేదు సార్, నేను చూసుకోలేదు, మర్చిపోయాను అన్నాడంట. ఇది సమాధానమా? 40-50 మంది ప్రయాణికులు, మహిళలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా, మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా దానికి సమాధానం చెప్పేది ఎవరు? మరీ నిర్లక్ష్యం, కొవ్వే కొట్టుకుంటున్నాయి ఈ ట్రావెల్స్ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం మొత్తం కూడా. పెద్ద బడాబాబులు లేకపోతే రాజకీయ ప్రమేయం కలిగిన వ్యక్తులే ట్రావెల్స్ నడుపుతూ ఉన్నారు. వాళ్ళంతా కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు. ఎంత నిర్లక్ష్యమైన సమాధానం చెప్పండి. ఆ ప్లేస్లో మీరే కనుక ఉండుంటే దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? నడి రోడ్డు మీద అర్ధరాత్రి సమయంలో డీజిల్ అయిపోయిందని చెప్పి అక్కడ బస్సు వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ డ్రైవర్ బస్సు వదిలేసి అక్కడ నుంచి జంపిగా పోనీ యాజమాన్యం కాల్ చేశారు, వర్మ ట్రావెల్స్ యాజమాన్యం కాల్ చేస్తే మాకు సంబంధం లేదన్నారంట. సో ఈ వరుస ప్రమాదాలు, ఇటువంటి నిర్లక్ష్యపు సంఘటనలు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం అంటేనే చీ అని ఉమ్మేసే రకంగా మారిపోతున్నాయి. మా ఏపీ ఇన్పుడేటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఈ సంఘటన జరిగింది చాలా ఒక రకంగా ఇది అర్ధరాత్రి సమయంలో అంత మంది పబ్లిక్ని అక్కడ వదిలేసి వెళ్ళారంటే నిర్లక్ష్యమే కాదు, ఇంకా చాలా పెద్ద పదాలు కూడా ఉపయోగించవచ్చు. అటువంటి ఒక నిర్లక్ష్యం కనబడుతోంది ఈ ట్రావెల్స్ యాజమాన్యాన్ని. అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు,
ఇంకేదైనా ఎమర్జెన్సీ రావచ్చు, నడి రోడ్డు మీద వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారంటే అర్థమవుతుంది అక్కడ సిచ్యువేషన్ ఏందనేది. ఎటకెలకి 5 గంటల పాటు అక్కడ వాళ్ళు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ట్రావెల్స్ యాజమాన్యం ఇంకొక ఆల్టర్నేట్ చూపించిందా, లేదంటే అక్కడే ఉండిపోవాల్సి వచ్చిందా వాళ్ళు? మొత్తం మీద అయితే మనకు ఈ తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన నిజంగానే పెట్రోల్ ఇబ్బందులు ఎంత దూరం నడుస్తుందో అనేది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో వరుసగా 2 రోజుల నుంచి పెట్రోల్ డీజిల్ దొరక్క ప్రజలు రోడ్ల మీద నానా యాగి చేస్తున్న పరిస్థితి. దీన్ని ఆసరాగా తీసుకున్న కొన్ని పెట్రోల్ బంకులు యథేచ్ఛగా డీజిల్ పెట్రోల్ ని యథేచ్ఛగా బ్లాక్ లో అమ్మేస్తున్నారు. ఇక ఈ విషయానికి వస్తే హైదరాబాద్ నుంచి పాలకొల్లుకి బయలుదేరిన వర్మ ట్రావెల్స్ అది విజయవాడ మీదుగా వెళ్ళాలి. అది తెల్లవారుజామున 2:30-3 గంటలకి హైదరాబాద్ చేరుకుంటుంది. పాలకొల్లుకి 6:30 ఆ ప్రాంతానికి రైట్ టైంలో చేరాల్సిన పరిస్థితి. అయితే తెల్లవారుజామున 2:30-3 గంటలకి ఇబ్రహీంపట్నం చేరుకోగానే ఆ బస్సు డ్రైవరు ఆ బస్సులో ఉన్న ప్రయాణికులను వదిలేసి వాడు అక్కడి పాటికి వాడు జంప్ అయిపోయాడు. బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులు 35 మంది ప్రయాణికుల్లో దాదాపుగా ఒక 12 మంది ప్రయాణికులు విజయవాడ వరకు వెళ్లే ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళు ఇబ్రహీంపట్నం బస్సు ఆగింది, సరే ఏదైనా టీ తాగడానికో లేకపోతే ఇంకో దానికో ఆగుంటాడులే అని వాళ్ళు అనుకుంటున్నారు. వాడి పాటికి వాడు డ్రైవరు బస్సు సైడ్ లో ఆపేసి వాడు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిన పరిస్థితి. వీళ్ళు దాదాపుగా ఒక అరగంట సేపు వెయిట్ చేశారు. ఇంకేంది మరి కాసేపట్లో విజయవాడకు వస్తుందా అనుకున్న ప్రయాణికులు మేము ఇంకొక 10 నిమిషాల్లో విజయవాడలో దిగుతాం కదా అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. పాలకొల్లు వెళ్లే వాళ్ళు సర్లే వీడు ఏదో ఉదయాన్నే టీ తాగడానికో లేకపోతే ఇంకో దానికో దిగుంటాడులే అని ప్రయాణికులు అనుకుంటున్నారు. దాదాపుగా గంట అయింది, 2 గంటలైంది, ఎవరు సమాధానం చెప్పకపోవడంతో ఒకసారిగా ఆ డ్రైవర్లకు ఫోన్ చేసి ప్రయత్నం చేస్తే ఆ డ్రైవర్ ఫోన్ ఎత్తాడు. ఆ పక్కన ఉన్న ఇంకో డ్రైవరు అక్కడ సెకండ్ హ్యాండ్ వాడు క్లీనర్ అనుకుంటా, వాడు నాకేం